హలో గాయ్స్, వెల్కమ్ టు చిన్ను క్యాంప్. మేము మా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని మేము వెళ్ళేది బెంగళూరు. మాతో పాటు హనీ కూడా జాయిన్ అయింది. దిస్ ఈజ్ గో టూర్స్ ట్రావెల్స్ బస్ గైస్. బస్ చాలా కంఫర్టబుల్ అండ్ క్లీన్గా ఉంది. ఈ గ్యాప్లో మా హనీ సిరీస్ కూడా స్టార్ట్ చేసింది. అది చూస్తూ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాము. గుడ్ మార్నింగ్ గాయ్స్, మేము బెంగళూరు రీచ్ అవ్వగానే మేము ఆటో బుక్ చేసుకున్నాం. హానెస్ట్లీ ఐ రియలీ లవ్ ఆటో రైడ్స్. కామెంట్స్లో చెప్పండి, మీకు ఆటో రైడ్స్ ఇష్టమా లేక క్యాబ్ రైడ్స్ ఇష్టమా? అలా మేము స్టేకి రీచ్ అయిపోయాం. స్టే నేమ్ వచ్చేసి గాల్ఫిన్. మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం శ్రీకృష్ణ కెఫేకి వెళ్ళాం. ఓకే అనిపించింది. చూడండి గాయస్, ఈ డాగ్స్కి చల్లి పెట్టొద్దని డ్రెస్ లాగా కవర్ చేశారు. చాలా క్యూట్గా ఉంది కదా. ఓకే గాయస్, ఇప్పుడు మేము రెడీ అయిపోయి ఈజీఎల్ టెక్ పార్క్కి రీచ్ అయిపోయాం. ఈ ట్రిప్ హోల్ పాయింట్ ఏంటంటే శ్రీకాంత్ బెంగళూరు నుండి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాడు. సో కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం కోసం మేము బెంగళూరుకి వచ్చాం. ఈ గ్యాప్లో నేను హనీ అలా టైంపాస్ చేస్తూ ఒక మంచి క్యాఫెటేరియా కోసం వెతుకుతున్నాం. క్యాఫెటేరియా దొరకలేదు, కానీ ఒక మంచి స్పాట్ దొరికింది. సో అక్కడ కొన్ని పిక్చర్స్ చూస్తూ లంచ్ టైం అయిపోయింది. సో మేము డైరెక్ట్గా ఇంకా టెంపుల్కి అక్కడ నుండే స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడు మేము విజిట్ చేసే టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ కోదండ రామస్వామి టెంపుల్. ఇది ఆల్మోస్ట్ ఒక 75 years ఓల్డ్ టెంపుల్ అనమాట. కానీ దాన్ని ఇప్పుడు శ్రీ మహావిష్ణు టెంపుల్ అని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ టెంపుల్లో వరల్డ్స్ టాలెస్ట్ విష్ణు విశ్వరూపం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దర్శనం అయ్యాక మేము హోటల్ రీచ్ అయిపోయాం. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే శివాజీనగర్లో స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. కానీ కొంతసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డేకి ఎటు వెళ్దాం, ఏం చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటూ కూర్చున్నాము. అలా టైం 6:30 అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి రెడీ అయిపోయి ఎంజీ రోడ్ అండ్ చర్చ్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. దారిలో కోకోనట్ వాటర్ తాగేసి మెట్రోలో చర్చ్ స్ట్రీట్కి రీచ్ అయిపోయాం. గాయస్, అసలు చర్చ్ స్ట్రీట్లో లైటింగ్ చాలా స్టన్నింగ్ అండ్ బ్రైట్గా ఉంది. అసలు డైలీ ఇలానే ఉంటుందా, లేకపోతే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ డెకోర్ ఇంకా అలానే పెట్టారో తెలియదు, కానీ చాలా అట్మాస్ఫియర్ అయితే చాలా హ్యాపీనింగ్గా ఉంది. అక్కడే మా ఫ్రెండ్ ఒక అతన్ని మీట్ అయ్యాము. మేమందరం కలిసి ఇంకా బౌలింగ్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. రియలీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ దేర్. సో బౌలింగ్ అయ్యాక డిన్నర్ టైం అయ్యిందని చెప్పేసి మేఘ్నాకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇది బెంగళూరులో వన్ ఆఫ్ ది ఫేమస్ స్పాట్ ఫర్ బిర్యానీ అని అంటారు. సో వాకబుల్ డిస్టెన్సే కాబట్టి వాకింగ్ చేస్తూ అలా స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళిపోయాము. హానెస్ట్గా చెప్తున్నాను, హైదరాబాద్లో తిన్నంత మంచిగా ఏమి అనిపించలేదు. సో ఓవరాల్ ఒక 7.5 ఇవ్వచ్చు. హనీ ఇన్స్టాలో చూసి ఒక ఐస్ క్రీమ్ ప్లేస్కి వెళ్దామని మార్నింగ్ నుండి చెప్తుంది. ప్లేస్ పేరు వచ్చేసి హే హబీబీ. మేము ట్రై చేసిన డెజర్ట్స్ వచ్చేసి హబీబీ తిరమిసు అండ్ చీజ్ కేక్ పాప్సికల్. హానెస్ట్గా చెప్పాలంటే మా ఎవరికి ఏం నచ్చలేదు. అలా ఇంకా మేము మెట్రోకి రీచ్ అయిపోయి అక్కడ నుండి హోటల్కి వెళ్ళిపోయాము. సారీ గాయస్, వ్లాగ్ని ఎండ్ చేయడం మర్చిపోయాను. మేము నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తున్నాం అండ్ ఏం ప్లాన్ చేసుకున్నామో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.